రామరాజ్యం అంటే ప్రశాంతతకి మారుపేరు, సుభిక్షతకి మారుపేరు. ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తి, ఒక రజకుడైనటువంటి వ్యక్తి తన భార్యతో గొడవ పడ్డటువంటి సందర్భంగా ఆ గొడవలో నేను రాముడు లాంటోని కాదు, భార్య మీదన ఇలాంటి నిందొచ్చినప్పుడు నెత్తిని పెట్టుకోవడానికి అని మాట్లాడితే తన భార్యనే వదిలివేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ప్రజాభిష్టం అన్నటువంటిది ముఖ్యం అన్నటువంటి ఇది. ఆయన ఏనాడు ఎవరి మీదనా దౌర్జన్యం చేయలేదే. రాముడు రామరాజ్యం అని ఎవరైనా ఎందుకు కోరుకుంటారు? ప్రజాభిష్టం ప్రకారం పాలన నడవాలా, తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండాలి, ఎవరి పట్ల అహంకారంతో ప్రవర్తించకూడదు. ఆ రోజున తన గురువు చిన్న వయసులో, పిన్న వయసులో గురువుగారు తనతో రమ్మనమంటే వాళ్ళ నాన్న కూడా అయ్యో మీ వెనకాల యుద్ధానికి తీసుకెళ్తారా అని చెప్పి అడుగుతుంటే రాముడు మా నాన్న చెప్తున్నాడు కదా నువ్వు పో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని విమర్శించలేదే. ఆ గురుదేవుల వెంట వెళ్ళాడే, వెళ్ళి ఆయన చెప్పినటువంటి విధంగా పోరాడాడే. అదే సందర్భంలో పెద్దయిన తర్వాతన కైకేయి వచ్చి చెప్పింది, రామా మీ నాన్న చెప్పలేకపోతున్నాడు, నిన్ను రాజ్యం వదిలేసి భరతుడికి పట్టాభిషేకం చేయాలని నాకు గతంలో ఇచ్చిన మాట ప్రకారం చెయ్యాలి, అందుకు ఒప్పుకున్నాడు, దాంతోపాటు నిన్ను నీ భార్యతో సహా అడవులకి పంపించాలి అన్నటువంటిది నాకు ఇచ్చిన మాట ప్రకారం ఒప్పుకున్నాడు. అంటే సరేనమ్మా, అంతకంటే గొప్ప విశేషం ఉంది, తండ్రి మాట జవదాటను అంటూ వెళ్ళిపోయాడు. కానీ నువ్వెవత్తవే చెప్పడానికని చెప్పి గొడవకి దిగలేదే, ఆమెనేమి రోడ్డు మీదకి విసిరేయలేదే, లేదా ఘర్షణకి దిగలేదే. అంటే పితృవాక్ పరిపాలకుడు అన్నటువంటిది ప్రూవ్ చేశాడు అక్కడ. ఈ రెండు చోట్ల ఎక్కడ దౌర్జన్యం చేయాల. అట్లాగే అడవిలోకి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా సుగ్రీవుడినో లేకపోతే వాలితోనో దౌర్జన్యం చేయలేదు, లేకపోతే ఆంజనేయుడి దగ్గర దౌర్జన్యం చేయలేదు, శబరి దగ్గర దౌర్జన్యం చేయలేదు, మత్స్యకారుడి దగ్గర దౌర్జన్యం చేయలేదు. అదే సందర్భంలో ఈవెన్ రావణాసురుడి దగ్గర కూడా దౌర్జన్యం చేయలే. రావణాసురుడితో యుద్ధం చేసేటటువంటి సందర్భంలో రావణాసురుడు చనిపోయేటప్పుడు కూడా లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి అతను మంచి బ్రాహ్మణుడు, సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన దగ్గర నుంచి నేర్చుకో నీతి సూత్రాలు అని చెప్పాడే తప్పించి రావణుడు వెధవా వాడిని అట్ట చేసి ఇట్లా చేసి అని చెప్పలేదే. అంటే రాముడు అనేటటువంటి వ్యక్తి నుంచి ఈ సమాజం నేర్చుకుంటోంది సహనం ఉండాలి, పెద్దల పట్ల గౌరవం ఉండాలి, బాధ్యత ఉండాలి, సంస్కారం ఉండాలి. తన వెంట వస్తానన్న వానరులతో వెళ్ళాడు తప్పించి నువ్వు వచ్చి యుద్ధంలో కూర్చో నాతో పాటు ఎవరి కోసం కూర్చుంటావు అన్నాడా? ఇవాళ రామరాజ్యం అన్నటువంటి పేరుతో దౌర్జన్యం చేస్తున్నటువంటి హిందూ సమాజం పరువు తీసినటువంటి బ్యాచ్కి ఆలోచన రావాల్సింది. రామరాజ్యంలో రాముడు ఎక్కడన్నా దౌర్జన్యం చేశాడా? మీరు రామరాజ్యం అనేటటువంటి పరువు తీసేశారు. ఇప్పుడు హిందువుల పరువు తీసేశారు. హిందువులందరూ పవిత్రంగా కొలుచుకునేటటువంటి రామరాజ్యం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో ఆ రామరాజ్యానికి తప్పుడు అర్థం చూపించినట్టయింది. ఒక ఇక్ష్వాకు వంశమోళ్ళందరినీ మీరు మాకు గిఫ్ట్గా ఇవ్వండి, మేము వాళ్ళందరితో కలిసి యుద్ధం చేస్తాం, లేకపోతే డబ్బులు బాగా సంపాదన ఉన్నటువంటి వాడు ఖర్చు పెట్టగలిగిన వైశ్యుడిని మాకు ఇవ్వండి, వాళ్ళ చేత పెట్టుబడి మీరే ఇప్పించాలి, నువ్వు ఇప్పిస్తావా ఇప్పించవా, ఏంటిది? మేము యుద్ధం చేస్తాం, నువ్వు మనిషిని డొనేట్ చేయి. రాముడు అడగలేదే ఆ రోజున, లక్ష్మణుడు అడగలేదే ఆ రోజున, ఈవెన్ మహాభారతంలో కూడా అడగలేదే కృష్ణుడు కానీ వీళ్ళెవరు కూడా. వాళ్ళంతటి వాళ్ళు వస్తానన్న వాళ్ళని రమ్మన్నారే. పురాణాల్లో చెప్పబడినటువంటి ఏ గ్రంథంలోనూ కూడా మనుషుల్ని మాకు రండి మీరు అని చెప్పి ఇస్తారా సస్తారా అని అర్చకుల మీద దాడులు చేయలేదే, లేకపోతే యుద్ధం నాతో కలిసి వచ్చి చేస్తావా చస్తావా అని ఎవరు అడగలేదే. ఇదెక్కడి దారుణమైనటువంటిది. కట్టర్ హిందూ అని చెప్పుకోవాలంటే ఇంత కట్టగా దౌర్జన్యం చేసేటటువంటి కట్టర్ వ్యవహారం అవ్వాలా? ఇదెక్కడ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇట్లాంటి వ్యవహారాలని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం. హిందుత్వ గురించి ఇప్పుడిప్పుడే ప్రజల్లో చైతన్యం వచ్చి కాస్త ఆలయాలకు వెళ్తున్నారు, భక్తిభావం పెంచుకుంటున్నారు. ఇక్కడ ఈ వీరరాఘవరెడ్డి ఎవరో కానీ ఆయన నిజంగా హిందూ ధర్మం పట్ల చిత్తశుద్ధి ఉంటే, నిజంగా రామరాజ్యం కావాలనుకుంటే రాముడు చెప్పిన విధంగా అందరినీ ఐక్యం చేసి, అన్ని కులాలు అన్ని వర్గాల్ని ఐక్యం చేసి బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించాలా. అంతగా అనుకుంటే గనక ఎవరైతే హిందువుల్ని మతం మారుస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఆందోళన చేయి, పోలీస్ ఫిర్యాదు చేయి, చట్టబద్ధంగా చేయి. అక్కడ కూడా దౌర్జన్యం చేయొద్దు. దౌర్జన్యపూరితమైనటువంటి వ్యవహారం హిందూ సమాజానికి ఎప్పుడూ అలవాట్లేదు. దౌర్జన్యం చెయ్యకపోతే
వచ్చినటువంటి పాజిటివ్నెస్సే హిందువులు ఈ రోజున ఫీల్ అవుతున్నటువంటిది, సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నది. దాన్ని చెడగొట్టి హిందుత్వ సిద్ధాంతాన్ని నాశనం చేసేటటువంటి వైపుకి వెళ్లకుండా ఉంటే బెటరు. ఎందుకంటే వీళ్ళని దూషించడం, ద్వేషించాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం అనుసరించిన విధానం మాత్రం తప్పుపట్టాల్సిన అవసరం ఉంది.